మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మీకా గ్రంథములో నుండి 4వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న సంగతులన్నిటిలో మీ సంకల్పంలో మీరు ఉద్దేశించిన ప్రతి వాక్కును నాయనా, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమ కలిగిన నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నాయనా, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ ఘనత ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, ఈరోజు రాత్రి మీరు మాతో ఉండి నాయనా, నీ స్వరాన్ని, శక్తి కలిగిన నీ స్వరాన్ని, నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి విశ్వాసము ద్వారా కృపనిచ్చి జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. నానా అమూల్యమ్మ మ్యూట్లో పెట్టినానా? ఫోన్ మ్యూట్లో పెట్టు. రైట్. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, మనందరం కూడా మీకా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల వరకు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి దేవుడు తన దయను కనికరమును మనందరిపై ఉంచాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నట్టుగా నేను గమనించగలుగుతా ఉన్నాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ మీకా గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు యూదా ప్రజలను గురించి, వారు దేవుని ఎదుట చేసిన పాపాన్ని బట్టి శిక్షలు, మరలా మిగిలిన శేషాన్ని కాపాడడాన్ని మనందరం కూడా ఈ అధ్యాయాల్లో మనందరం చూసి నేర్చుకుంటున్నాం. గత 3వ అధ్యాయం అంతా ముగింపులోకి వచ్చేపాటికి మరి యెరూషలేములో ఉన్నటువంటి మందిరము ప్రాంతాలు కూడా దున్నబడి శత్రు చేతికి అప్పగించబడి ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు మరి దున్నబడిన వాళ్ళుగా, శిక్షకు లోబడిన వారిగా నడిపించబడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి దేవుని యొక్క అపారమైన ఆయన కృపను, భవిష్యత్తు గురించిన సంకల్పం అంతా కూడా మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అంత్య దినముల యందు అని 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభించడం జరిగింది. అంటే ఈ ప్రభు రాకడ దినాల్లోనే అంత్య దినాలు ప్రారంభించబడ్డాయని, మరలా బహిరంగ రాకడ, 2వ రాకడ ఆయన వచ్చినప్పుడు ఈ అంత్య దినాలు ముగింపు జరుగుతాయని, ఈ మధ్యలో ప్రభు యొక్క రాకడకు ముందు ఇశ్రాయేలు పరిస్థితులు ఎలాగుంటాయో, తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలు పరిస్థితులు ఎలాగుంటాయో మనందరం కూడా 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా గత లాస్ట్ సెక్షన్లో పోయిన గురువారం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 13 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడైన దేవుని యొక్క రాజ్యము భూమండలం మీదకి వచ్చినప్పుడు
తన ప్రజల జీవితాల్లో జరిగే మార్పులు, ఆయన తన ప్రజలను ఎలాగో కాపాడుకోగలుగుతున్నాడో, దేవుని యొక్క దీర్ఘశాంతము ఆయన తన ప్రజలను శత్రువు చేతికి అప్పగించినప్పటికీ మిగిలిన శేషాన్ని ఆయన ఎలా కాపాడుకుంటున్నాడో ఇక్కడ రాయబడి ఉంది. ఈ విషయాలన్నీ కూడా రేపు 1000 ఏళ్ల పరిపాలనకు ముందల ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులు మనకి తెలుస్తూ ఉంటాయి. దీనిని బట్టి మనకేమర్థం అవుతుందంటే రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. దానికంటే ముందుల రహస్యపు రాకడ ఇప్పుడు జరగబోతుంది. ఈ రహస్యపు రాకడలో సంఘము ఎత్తబడి ప్రభుని ఎదుర్కొంటది. ఆ తర్వాత ఎత్తబడిన సంఘముతో కలిసి ఆయన బహిరంగ రాకడ, అంటే దేవుని రాజ్యము బహిరంగముగా ప్రత్యక్షమవబోతా ఉంది. ఇప్పుడేమో దేవుని రాజ్యము మనుషుల యొక్క హృదయాలలో కట్టబడుతూ దాని కొరకై, ప్రభు యొక్క రాజ్యం కొరకై మనందరం కూడా సిద్ధపడతా ఉన్నాం. ఇప్పుడు దేవుని రాజ్యము మన అంతరంగ హృదయాల్లో విశ్వాసము ద్వారా మనందరం కూడా గుర్తుపట్టి సిద్ధపడతా ఉన్నటువంటి దినాలు ఇప్పుడు. రేపు రహస్య రాకడ తర్వాత ఆయన ఎత్తబడిన సంఘముతో బహిరంగ రాకడ, అంటే దేవుని యొక్క రాజ్యము భూమి మీదకి రాబోతా ఉంది. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో అనేక మందిని, ప్రపంచాన్ని, భూ ప్రపంచంలో ఉన్న అనేక మంది అన్యజనుల రాజులందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చి ఆయన రాజ్య పరిపాలన ఇదే భూమండలం మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఆ తర్వాత హర్మగెద్దోని యుద్ధం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. భూ ప్రపంచానికి దేవుడు తీర్పులు తీర్చబోతా ఉన్నాడు. ఈ సమయంలో రాకడకు ముందుగా ఇశ్రాయేలు ప్రజల గురించిన ప్రవచనాలు ఇక్కడ మనం 4వ అధ్యాయంలో చూస్తా వస్తున్నాం. ఇప్పుడు మనం చదివే విషయాలు 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే 6, 7 ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు చెదిరిపోయిన వారిని కూడబెడతాడు, లేకపోతే సమకూర్చుకుంటాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి 70 సంవత్సరాలు అప్పగించినప్పుడు వారిని తిరిగి మరలా వాళ్ళ స్వదేశానికి తిరిగి రప్పించుకోవడాన్ని మనందరం కూడా చూస్తాం. ఆ వచనాలు చదువుకుందాం. 6, 7 వచనాలు చదువునానా? ఆ దినమున చూడండి. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును. ఏ దినమున అనంటే ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు అన్య దేశస్తుల చేతిలోకి ప్రపంచ దేశం నలుమూలల చెదిరిపోయినటువంటి దినాలు ముగించగానే ఆ దినమందు దేవుడు తన ప్రజల విషయంలో ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. ఏం చేయబోతున్నాడంట? అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును. అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, అవతలికి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు, యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. చాలు. ఈ 2 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ దేశాలు నలుమూలల చెదరగొట్టబడ్డారు. 70 సంవత్సరాలు వాళ్ళు చెదరగొట్టబడిన తర్వాత వాళ్ళకి స్వదేశాన్ని ఇవ్వడాన్ని మనం ఇక్కడ మీకా ప్రవక్త 4వ శతాబ్దంలోనే ప్రవచించడాన్ని మనం చూడొచ్చు. ఆహాజు, హిజ్కియా,
ఆ రాజులు పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో మీకా ఒక చిన్న ప్రవక్తగా ఆయన ప్రవచన రూపంలో చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇదే విషయాలు యెషయా ప్రవచించాడు, జకరియా ప్రవచించాడు, జఫన్యా ప్రవచించాడు. ఇట్లా చాలా గ్రంథాల్లో ఇదే విషయాల గురించి ఈ యెహెజ్కేలు ప్రవచించాడు, యిర్మీయా, వీళ్ళందరూ కూడా ప్రవచించారు, ముందుగానే చెప్పారు. మీకా చెప్పిన ప్రకారంగానే వాళ్ళు కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలను ప్రవచనాత్మకంగా చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కుంటి వాళ్ళు లేకపోతే పోగు చేయబడిన వాళ్ళు, అవతలికి వెళ్ళగొట్టబడిన వారు అంటే ఎవరిళ్ళు? ఇప్పుడు మనం 3వ అధ్యాయం 12వ వచనంలో చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది? కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలము వలె అగును. ఇప్పుడు చూడండి, ఇది ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు శత్రువుల చేతికి అప్పగించబడింది. మందిరం అంతా కోల్చబడింది. యెరూషలేము మందిర ప్రాంతాల్లో కూడా శత్రువులు చొరబడి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మిగిలిన శేషాన్ని దేవుడు కాపాడడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మిగిలిన శేషం అంటే ఎవరు? మిగిలిన శేషం అంటే ఎవరంటే, ఈ ఉగ్రతను, దేవుని యొక్క ఉగ్రతను శత్రువుల చేతికి అప్పగించడాన్ని భరిస్తూనే వాళ్ళ తప్పును తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని బతిలాడుకొని మనసు మార్చుకున్న ప్రజలు, వాళ్ళే శేషము అన్నారు, మిగిలిపోయినటువంటి శేషము. మరలా చెప్తున్నాను, ఇప్పుడు చూడండి, దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. ఇప్పుడు బానిసలుగా అమ్మబడ్డారు. శత్రువు కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు, కొంతమంది చంపబడ్డారు, కొంతమంది ఏమో శ్రమలకు ఇతర దేశాలకు అమ్మబడ్డారు, కొనబడ్డారు, రకరకాల పరిస్థితులు అనుభవించారు. కానీ అందులో శ్రమను అనుభవిస్తూనే పశ్చాత్తాపడి దేవుని యొద్ద క్షమాపణ పొందినటువంటి దేవుని పిల్లలు, మిగిలిపోయిన వాళ్ళు, కుంటివాళ్ళు, బలహీనులు, శత్రు చేతిలో హింసించబడి బాధించబడినటువంటి వాళ్ళని నేను విడిపిస్తాను అంటాడు. వీళ్ళంతా ఎవరు అంటే మనసు మార్చుకున్నటువంటి ప్రజలు. ఇప్పుడు దేవుని ఉగ్రత శిక్ష విధికి, మరణాలకి ఎవరు అప్పగించబడ్డారంటే, మనసు మార్చుకోకుండా దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు మధ్యలోనే మరణిస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేలులు అయినప్పటికీ, ఏ వ్యక్తి అయితే మనసు మార్చుకుంటాడో, శత్రువు చేతిలో ఉన్నప్పటికీ కూడా, కొన్ని సంవత్సరాలు శ్రమలు బాధలు అనుభవించినప్పటికీ కూడా వాళ్ళని దేవుడు కాపాడుతున్నాడని, దేవుడు ముందుగా వాగ్దానం చేయబడినటువంటి వాటిని తెలియచేయడాన్ని మనందరం కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం యెషయా పుస్తకంలో గనక యెషయా కూడా ప్రవచించిన దాన్ని మనం చూడొచ్చు. యెషయా పుస్తకం 11వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకోవచ్చు. యెషయా పుస్తకం. ఆ దినమున శేషించి తన ప్రజల శేషమును, మిగిలిపోయిన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్రముల యొక్క ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు ఆయన తన చెయ్యి చాపును. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు రకరకాల ప్రదేశాల్లో వీళ్ళంతా కూడా చెదిరిపోయి ఉన్నారు. 12వ వచనం చదివానా? 12 కూడా చదువునానా? జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువ పెట్టెను. ఆయన ఒక ధ్వజాన్ని నిలబెట్టాడంట.
భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. చూసారా, భ్రష్టులైపోయి దేవునికి విరోధంగా బ్రతికి ఆయన ఉగ్రత పాలైపోయిన తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకొని పశ్చాత్తాపడి శ్రమలలో కూడా దేవుని ఎదుట శత్రు చేతుల్లో శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని ఎదుట నమ్మకం కలిగి ఎదురు చూసిన వాళ్ళని మిగిలిన శేషాన్ని దేవుడు కాపాడుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఎలా కాపాడుకుంటున్నాడో యెహెజ్కేలు పుస్తకంలో కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు యెహెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనందరం కూడా చదువుకోవచ్చు. ఆ మాటలు చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదికి వాటిని కొనుగొందును. ఇప్పుడు చూడండి, పశ్చాత్తాపడి మనసు మార్చుకున్న వాళ్ళని తన గొర్రెలను మరలా వెతికి కాపాడుకుంటాడంట. నువ్వే దేశంలో ఉన్నా, ఎక్కడ ప్రపంచంలో ఉన్నా, ఏ మూలన ఉన్నా, నిన్ను వెతికి ఒక కాపరి తన గొర్రెలు చెదిరిపోతే 99లో ఒక్కటి చెదిరిపోయి కనపడకపోతే కాపరి పోయి, మనం చదువుకుంటాం కదా లూకా 15వ అధ్యాయంలో, తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెలను విడిచిపెట్టి వెతుక్కుంటూ తిరుగుతాడంట కాపరి. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాల్లో మనసు మార్చుకొని దేవుని దిక్కుగా చేసుకొని వారి పాపాలు ఒప్పుకొని మరలా దేవుని వైపు చూడగలిగితే దేవుడు అంటాడు, ఈ ప్రపంచ దేశంలో నువ్వు ఎక్కడున్నా ఆయన నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు నిన్ను ఎక్కడున్నా ఎత్తుకుంటూ తిరిగి ఒక మంచి కాపరి వలే. చూడండి ఆ మాట కంటిన్యూ చేయనా? 34:11 కంటిన్యూ చేయి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినాయో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందు వాటిని మేపెదను. చూడండి, ఇప్పుడు కుంటి వారిని, దేశముల యందు చెదిరిపోయిన వారిని అవతలకి వెళ్ళగొట్టబడిన వారు అని అంటే అర్థం ఏంటి? వాళ్ళు తమ దేశంలో సురక్షితంగా ఉన్నప్పుడు శత్రువులు యుద్ధం చేసి వారిని ఎత్తుకెళ్ళిపోయినట్టుగా, అంటే వాళ్ళ స్వదేశంలో నుంచి రోడ్ల మీద అవతల, అంటే ఈ బానిసలందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు. అవతలకి తీసుకెళ్ళినప్పుడు అవతల వాళ్ళని, కుంటి వారిని, బలహీనులైన వాళ్ళందరినీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక కాపరి వెతికినట్టు వెతికి వాళ్ళు ఎక్కడున్నా తీసుకొని వచ్చి ఏం చేస్తాడు తెలిసిన? కుంటి వారిని శేషముగాను, దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. చూసారా, ఇప్పుడు ఈ వచనం ఆల్రెడీ నెరవేరింది. గమనించారా? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలంతా కూడా 1947లో యెరూషలేముకు తమ స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఇప్పుడు కొద్ది జనమే, కానీ వాళ్ళని బలమైన జనముగా దేవుడు చేశాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు దేశము ఈ రోజున చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నిటితో నిత్యము యుద్ధాలు చేస్తూ అరబ్ దేశాల మధ్యలో ఒంటరిగా ఉంది యెరూషలేం. ఇప్పుడు కొద్ది జనాంగమే కానీ వాళ్ళని దేవుడు బలమైన జనాంగంగా దేవుడు చేశాడు. ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యి ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధాన్ని ప్రకటించినా కూడా వాళ్ళందరినీ జయించడానికి కావలసిన టెక్నాలజీ, జ్ఞానాన్ని దేవుడు
ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. బలహీనులను బలపరుచుకున్నాడు. బలము నుంచి వారి జనాంగాన్ని విస్తరింప చేయటం మొదలుపెట్టాడు. ఇది కనులాలో మనం ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. చూడండి, హమాసు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ గాజాలో ఉన్నటువంటి హమాసును మొత్తాన్ని, టెర్రరిస్టులు మొత్తాన్నితో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేసింది ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎలాంటి దేశాన్నైనా బెదిరించి నాశనం చేయగలిగిన సత్తా ఉంది వాళ్ళకి. గమనించారా? అలాంటి దేశాలు వాటన్నిటితో యుద్ధం చేసి ఈ రోజున ఇశ్రాయేలు దేశం తన ఉనికిని కాపాడుకుంటూ బ్రతుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శేషించిన మిగిలిన వారందరినీ కూడా ఇప్పుడు సమకూర్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆయన తన రాజ్యము బహిరంగంగా రావటానికి ముందల ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సంభవాలు చెప్పడం జరిగింది. ఈ 2 వచనాల్లో అదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 7వ వచనంలో చివరిలో ఏమని రాశాడంటే, యెహోవా సియోను కొండ యందు అప్పటి నుండి శాశ్వత కాల పర్యాంతము వారికి రాజుగా ఉండును. ఇప్పుడు చూడండి, ఆయన బహిరంగ రాకడలో యెరూషలేము జకర్యలో మనం చూసినట్లుగా ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టి ఆయన పాదం పెట్టి దిగినప్పుడు ఆయన సియోనులో నుండి యెరూషలేమును క్యాపిటల్ గా చేసుకొని భూ ప్రపంచం అంతా కూడా దేవుని రాజ్యము 1000 ఏళ్ల పరిపాలన ఆయన జరిగించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాంటి రాజుగా ఉంటాడంట? శాశ్వతమైనటువంటి రాజ్యముగా, శాశ్వతమైన రాజ్యమునకు రాజుగా ఆయనే పరిపాలన చేయబోతున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క రాజ్యం బహిరంగంగా రావటానికి ముందల ఇశ్రాయేలు ప్రజల్లో జరిగేటువంటి పరిస్థితులను ప్రవచన రూపంలో చెప్పడాన్ని మనందరం కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఆయన రాజ్యం మన హృదయాలలో కట్టబడింది. ఇప్పుడు మనందరం కూడా ప్రభు రాజుగా పరిపాలన చేసేటువంటి రాజ్యం కొరకై మనందరం కూడా సిద్ధపడతా ఉన్నాం. రేపు విశ్వసించి చనిపోయినప్పుడు పునరుద్ధానంలో మనందరం కూడా లేపబడి ప్రభుని ఎదుర్కొనబోతున్నాం. మనందరం కూడా ఆయన అదృశ్య రాకడలో సంఘము లేపబడినప్పుడు ఎవరైతే విశ్వసించి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతారో వాళ్ళు ప్రభుతో కూడా రాజ్య పరిపాలన చేయడానికి వారు ఎత్తబడతారు అనేటువంటి సంగతులను కూడా మనందరం కూడా చూడొచ్చు. అంటే శాశ్వతమైన రాజ్యాన్ని, రాజ్య పరిపాలన చేయబోయే రాజ్యము పరలోకం నుండి కిందకి దిగి వస్తున్నట్లుగా మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా మనం చదువుకోవచ్చు. ఆ మాటను కూడా చదువునానా? రెవల్యూషన్ ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు 3 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వరే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు చూడండి, పరలోకం నుండి దిగి రావడాన్ని, భూమి మీదకి దేవుని యొక్క రాజ్యం ప్రత్యక్షంగా దిగి రాబోతుంది. ఇప్పుడు దాన్ని విశ్వసించే మనందరం కూడా సిద్ధపడుతున్నాం. సంఘము సిద్ధపడతా ఉంది. కనుక ఈ అనుభవం ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడం మనకెంతో ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునగాక. ఒకప్పుడు ఇప్పుడు భూమండలం మీదన్న యెరూషలేము పట్టణాన్ని, సియోను పట్టణాన్ని ఎవరు కూడా లక్ష్య పెట్టలేదని ఇర్మియా ప్రవచించాడు. మీరు కావాలంటే ఆ మాట కూడా చదవండి. ఇర్మియా పుస్తకం 30వ అధ్యాయము 17-18 చదువునానా? ఇర్మియా పుస్తకం 30వ అధ్యాయము
17-18 వచనాలు చదువునాను. వారు ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు. చూడండి, ఎవ్వరూ లక్ష్య పెట్టలేదంట సియోను పట్టణాన్ని. ఈ రోజున భూమండలం మీద దేవుడు తన రాజ్య స్థాపన యెరూషలేములో నుండే ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడంటే ఆ దేశాన్ని, యెరూషలేము దేశాన్ని సర్వ ప్రపంచం అందరూ కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్, రష్యా వీళ్ళందరూ కూడా ఏకమయ్యి యెరూషలేముని ఇక్కడ ఉండనీయకుండా నాశనం చేయాలని ప్లాన్ వేస్తున్నారు. కానీ దేవుడు అంటాడు, అక్కడుండే ఏది ఎన్నిక లేకుండా తృణీకరించబడి ఉందో అక్కడ నుంచే ఆయన పరిపాలన చేయబోతున్నాడని దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. మీరు తర్వాత అవన్నీ కూడా చదువుకోండి. దేవునికి మహిమ కలుగున గాక. ఇప్పుడు చూడండి, 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా పుస్తకము 4వ అధ్యాయము మన ధ్యానంలో భాగంగా 8వ వచనం కూడా చదువుకుందాం. మందల గోపురమా, మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తెల మీద నీకు ప్రభుత్వము కలుగును. నీవెందుకు కేకలు వేయుచున్నావు? చాలు. ఇప్పుడు చూడండి, నీకెందుకు ప్రభుత్వం కలుగును అంటే యెరూషలేముకి మరలా దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటకి అర్థం ఏంటి? మందల గోపురం అంటే ఏంటి చెప్పండి రత్నమ్మ? మందల గోపురం అంటే ఏంటి? శైనమ్మ, మందల గోపురం అంటే ఏంటి? ఇసాక్ దొరగారు అండి, ఇటు చూడండి, మా మొహం ఇంకా చూడండి, నేల మొహం ఏం చూస్తావు? మందల గోపురం అంటే ఏంటి? మందలు అంటే ఏంటి? గొర్రెలు. ఎందుకంటే మన భాష. ఇప్పుడు చూడండి, దావీదు పుట్టినటువంటి ప్రదేశాన్ని మందల గోపురము అంటారు. దావీదు అరణ్యంలో ఒక అడవిలో పుట్టాడు. ఆ పుట్టిన ఏరియాని ఏమంటారంటే మందల గోపురములు అంటారు. అంటే ఆ మందలన్నీ కూడా అక్కడ చేర్చబడి సేద తీర్చబడేటటువంటి ప్రదేశము. ఇప్పుడు చూడండి, ఇది 8వ వచనం దావీదు యొక్క ప్రవచనం. ఎందుకంటే యోధా వంశంలో నుంచి యేసుక్రీస్తు పుట్టాడు. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి? లూకాసు వార్తలో చదవండి, 1వ అధ్యాయము 32, 33 చదవండి నాన్న. లూకాసు వార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలను కూడా చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. దావీదు కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంపై ఆయనకి సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యుగయుగములు నిత్యము పరిపాలన చేయును. మండల గోపురమా అంటే దావీదుకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ప్రకారంగా యూదా వంశంలో యేసుక్రీస్తు పుట్టి ఆయన రాజుగా నిత్యము పరిపాలన చేయుటకు వస్తున్నాడని లోకాల్లోనూ మత్తయిలోనూ సువార్తల్లో రాయబడింది. గమనించారా? ఇంకా మనం ఆమోసు పుస్తకం 9:11లో పడిపోయిన దావీదు గుడారంను తిరిగి మరలా దేవుడు కట్టును అని రాయబడింది. ఆ మాట కూడా చదువునానా? ఆమోసు పుస్తకం 9వ అధ్యాయం. పడిపోయినటువంటి దావీదు గుడారమును ఆ దినములలో నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదేము యొక్క శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ కూడా నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. పడిపోయిన దావీదు గుడారం అంతా కూడా తిరిగి మరలా కడతానన్నాడు. గమనించారా? దాన్నే 8వ వచనంలో ప్రవచన రూపంలో మీకా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా,
మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలదు. ప్రభుత్వము అనంటే అధికారము కలదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక అధికారాన్ని కలిగిన వారై రాజ్య పరిపాలన, తన తండ్రికి వాగ్దానం చేసిన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు యేసుక్రీస్తు. గమనించారా? చూడండి, ఇప్పుడు ఎంత పాపం చేసినా పశ్చాత్తాపడి మనసు మార్చుకున్న వాళ్ళని ఒక్కరిని కూడా విడిచిపెట్టడానికి దేవుడు ఒప్పుకోట్లా. శేషాన్ని, చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన పోగు చేసుకొని, ఒక గొర్రెల కాపరి చెదిరిపోయిన వాటిని ఎలాగా ఎత్తుకుంటూ తిరిగి కాపాడుకుంటున్నాడో, ఒక మంచి కాపరిగా, ఒక రాజుగా ఆయనే పరిపాలన చేయబోతున్నట్టుగా దావీదు 110వ కీర్తనలో ప్రవచించినట్లుగా మనం చూడొచ్చు. మనం అందులో 110వ కీర్తనలో మొదటి 2 వచనాలు, తర్వాత 4వ వచనం చదవండి, మనకి ఆ నాడక అర్థమవుతుంది. దావీదుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను 110వ కీర్తనలో మనం చదవచ్చు. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇప్పుడు చూడండి, శత్రువుల మీద జయమిచ్చి తండ్రి తన కుమారునికి జయమిచ్చి తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకున్నాడంట. ఇప్పుడు 3వ వచనం, 2వ వచనం, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలను ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. 4వ వచనం, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతర యాజకుడవై ఇందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. గమనించారా? అంటే ఒక రాజుగా, మంచి యాజకుడుగా, కాపరిగా ఆయన యందు భయభక్తులు కలిగి మనసు మార్చుకుని పశ్చాత్తాపడిన వాళ్ళందరినీ కూడా ఆయన యుగయుగాలు రాజ్యము చేయు రాజుగా, ఒక మంచి యాజకుడుగా మన మధ్యలోకి రాబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఏ క్రమము యొక్క సేవ అంట? మెల్కీసెదెకు క్రమము యొక్క సేవ చొప్పున నిత్యము నిరంతర యాజకత్వము అని రాయబడింది. ఫర్ ఎవర్, నిత్యము రాజుగా, మంచి యాజకుడుగా, కాపరిగా మనల్ని పరిపాలన చేయడానికి ఆయన మెల్కీసెదెకుగా మన మధ్యలో నిత్యము యాజకుడుగా, రాజుగా రాబోతున్నాడని దావీదు ప్రవచించాడు 110వ కీర్తనలో. అర్థమైందండి? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ప్రవచనం ఇది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ప్రవచనం ఇప్పుడు మన మధ్యలో, ఈ తరం ప్రజల మధ్యలో అక్షరాల నెరవేరడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఆయన రాజుగా 2వ రాకడలో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకొని ఆయన తన రాజ్యమును మనందరం బహిరంగంగా చూచినట్లుగా రాజుగా, యాజకుడుగా, కాపరిగా, ఒక మెల్కీసెదెకుగా పరిపాలన చేయడానికి ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన రాజుగా అంగీకరించి మనం విశ్వసించాం. ఇప్పుడు విశ్వాసము ద్వారా ఆ దేవుని యొక్క రాజ్యానికి మనందరం కూడా సిద్ధపడి మరణించాలి, మహిమకు సిద్ధపడాలి. గమనించారా? మన పితరులందరూ కూడా, మనందరం యాత్రికులం, పరదేశులం, మనం అన్నవస్త్రములు గలవారమై మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళము అని వాళ్ళు కలిగినవన్నీ కూడా దేవుని ప్రజలు రక్షించబడడానికి ఖర్చు అయిపోయారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన యొక్క రాజ్యము గురించినటువంటి ప్రవచనాన్ని మనం 8వ వచనంలో చూడొచ్చు. ఇప్పుడు 9, 10 వచనాలు కూడా మనం చూద్దాం. చూడండి,
అంటే ఒకటి చెదిరిపోయిన వారిని అందరినీ సమకూర్చుకొని ఆయన తన రాజ్యాన్ని తిరిగి మన యొద్దకు తీసుకొని వచ్చి మనల్ని పరిపాలన చేస్తున్నాడు. 8వ వచనంలో ఆయన రాజ్యం తిరిగి మరలా వస్తుందని దావీదుకు వాగ్దానం చేసిన దాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 9-10 వచనాలు చదువున్నానా? మీకా పుస్తకంలో 4వ అధ్యాయం 9-10 వచనాలు. నీవెందుకు కేకలు వేయుచున్నావు? ఇప్పుడు ఈ పైన 6, 7, 8 వచనాలు ఈ 3 కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి మీకా ప్రవచించాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 9-10 వచనాలు ఏంటి అనంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే మీకా ఉన్న దినాల్లో ఆయన తన కళ్ళ ముందలు జరుగుతున్నటువంటి పరిస్థితులు, యెరూషలేము యోధా ఇశ్రాయేలు యోధా వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు ప్రవచనం ద్వారా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో అక్కడ మీకా ఉన్న దినాల్లో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఎవరిని? యెరూషలేము ప్రజల మధ్యలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. చదవండి ఆ మాటలు. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవడం చేతనే నీ ఆలోచనకర్తలు. ఇప్పుడు చూడండి, ఈ విషయాలు మనం చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నాడు. 9-10 వచనాల్లో ఏమని చెప్తున్నాడు? నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవడం చేతనే. ఇప్పుడు నువ్వు ఎవరిని అంగీకరించట్లా? వీళ్ళెందుకు కేకలేసి అరుస్తున్నారు అంటే నీ రాజును నువ్వు అంగీకరించలే. ఆయన నిత్యము పరిపాలన చేసే రాజుగా, ఒక మెల్కీసెదెకు యాజకుడుగా, ఒక మంచి కాపరిగా ఆయన మనలందరినీ పరిపాలన చేస్తానంటే వీళ్ళంతా ఒప్పుకోలే, తిరుగుబాటు చేశారు. నీకు రాజు లేకపోవడం చేతనే. నీకు రాజు లేకపోవడం చేతనే కదా. నీ ఆలోచనకర్తలు నశించిపోవడం చేతనే కదా. ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలె నీవు ఏల వేదన పడుతూ ప్రసవించు నువ్వు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణమును విడిచి బయట వాసము చేతువు బబులోను పురమునకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతి నుండి నిన్ను విమోచించును. చూసారా? దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మీకా ఉన్న దినాల్లో జరగబోయే సంగతిని గురించి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు మీకా. ఏమని చెప్తున్నాడు? నీవెందుకు కేకలు వేస్తున్నావు అంటే బాధను తట్టుకోలేక కేకలు వేస్తున్నారంట ప్రజలు. ఎందుకని ఎలా కేకలు వేస్తున్నారో తెలిసిన? ఒకటి ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయంటే, ఒకటి రాజును అంగీకరించలేదు, ఆలోచనకర్తలు అక్కడ లేరు. అంటే ఎవరు లేరు? ఆలోచనకర్తలు అంటే ఎవరు? భూత భవిష్యత్ వర్తమాన కాలంలో చెప్పిన మాట సేవకులు చెప్పి కాపాడుకొని, ఆలోచన చెప్పి కాపాడుకునే దైవజనులు లేరు, నీతిమంతులు లేరు. యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజల్లో నీతిమంతులు లేరు. ఈ రోజున మన పరిస్థితులు కూడా అంతే. ఇంట్లో ఎవరు నీతిమంతులు లేరు, దేవునికి భయపడేవాళ్ళు అసలు ఇళ్లలో లేరు, తల్లిదండ్రులు లేరు, పిల్లలు లేరు, మంచి లేదు, చెడు లేదు, ఏమీ లేదు, బరి తెగించి తిరుగుతున్నాం అంతే. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలా బతుకుతున్నారో ఇవాళ దినాన కూడా అంతే బ్రతుకుతున్నారు. మనందరం కూడా గుర్తుపట్టాలి. ఆలోచనకర్తలు లేరు, నీతిమంతులు లేరు. గమనించారా? రాజు లేడు. ఇంకెవరున్నారు? ఇక చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు శత్రు చేతిలోకి వెళ్ళి ఎలా ఉంటున్నారంటే, ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా అంటే, కన్య తల్లి గనక ఎలా ప్రసవ వేదన పడుతుందో, తన ప్రాణాన్ని కూడా నష్టపరుచుకుంటుందో అంత వేదనలు శ్రమలు పడుతున్నారంట. నీకు వచ్చినవా? సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలె నీవు వేదన పడి ప్రసవించుము. నీ పట్టణమును విడిచి బయట వాసము చేయమంటే అర్థం ఏంటి? నీ ఇంట్లో నుంచి, నీ పట్టణములో నుంచి నువ్వు బయట వాసం చేయంటే
నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను శత్రువులు చెతికెళ్ళిపోతారు. ఇక నువ్వు ఎక్కడుంటావు అంటే రోడ్ల మీద, చెట్ల కింద, ఎక్కడో ఆశ్రయపురాల్లో, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంబట నువ్వు బతుకుతావు. అంటే తన ఇంటిలో బ్రతకదు, తన రాజ్యంలో ఉండరు వీళ్ళంతా కూడా. గమనించారా? శత్రు చేతిలోకి వెళ్ళిపోయి ఏడ్చబడిపోయి వాళ్ళంతా ప్రసవ వేదనలు పడతా ఉంటారట. ఇప్పుడు చూడండి, బయట వాసము చేతువు బబులోను పురమునకు నీవు వెళ్ళుదువు. చూడండి, అప్పటికి బబులోను దేశం లేదు. ఇప్పుడు మీకా ప్రవచించేట ఆయనకి బబులోను దేశం లేదు. గమనించారా? కానీ మీకా ప్రవచించాడు. మీరు గుర్తుపడతానంటే మీరు చూడండి, ఇర్మియా ప్రవచిస్తాడు ఈ విషయాలు. బబులోను దేశానికి చెరగా వీళ్ళు వెళ్ళిపోతాడని, 70 సంవత్సరాలు చెరలో బంధించబడతారని ఇర్మియా ప్రవచించాడు. చదవండి, ఇర్మియా పుస్తకం 25వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి నాన్న. ఇర్మియా పుస్తకం 25వ అధ్యాయము. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండెను. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఇప్పుడు చూడండి, ఈ సంగతి ఎప్పుడు చెప్పాడు మీకా? 4వ శతాబ్దంలోనే హిజ్కియా రాజుగా ఉన్న దినాల్లోనే చెప్పాడు. వీళ్ళంతా దేనిలో కొనుక్కోబడతారంటే బబులోను చేతిలోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా. చదువునాను 11-12 కంప్లీట్ చేయి. యెహోవా వాక్కు ఇదే. ఇప్పుడు చూడండి, యెహోవా వాక్యం ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడకుండానట్లు నియమింతును. గమనించారా నాన్న? ఇదే విషయాన్ని ఇర్మియాలోనే 29వ అధ్యాయం 10-14 వచనాలు కూడా చూడొచ్చు. ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వచనాల వరకు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే 70 సంవత్సరాలు గతించిపోయిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త, మిమ్ములను గూర్చి నేను పలికినటువంటి శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 70 సంవత్సరాలు చెరలో నుంచి బయటకు వచ్చేసారు ఇశ్రాయేలు ప్రజలు. చెదిరిపోయిన వాళ్ళు మొత్తం వచ్చి చేరారు. ఈ కుంటి వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళు, వీళ్ళని దేవుడు బలమునిచ్చి నడిపిస్తాడంట. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఇశ్రాయేలు దేశంలో, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అదే. అంటే 70 సంవత్సరాలు గడిచిపోయి చెరలో నుంచి విడిపించి మంచి శుభవర్తమానం చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా యెరూషలేం పట్టణానికి చేరిపోయారు. బలహీనులే, కానీ సకల ప్రపంచాన్ని జయించగలిగిన బలవంతులుగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం కనులారా చూస్తున్నాం. అంటే ఇర్మియా ప్రవచనం, మీకా ప్రవచనం మన కళ్ళ ముందల నెరవేర్చబడింది. ఈ తరంలో మనందరం కూడా కనులారా చూస్తున్నాం. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆయన బహిరంగ రాకడికి ముందల జరిగేటువంటి కార్యక్రమాలు. అంటే ఇప్పుడు ఎంత సమీపంగా ఉన్నాం? ఆయన బహిరంగ రాకడ అతి త్వరలో రాబోతుంది. దేవుని రాజ్యము ఈ భూమండలం మీదకి అతి త్వరలో రాబోతుంది. అంటే ఈ లోపల ఇప్పుడు ఏమవుద్ది? సంఘం అంతా ఎత్తబడాలి. ఈ లోపలనే దేవుని రాజ్యమును నమ్మి విశ్వసించి చనిపోయిన వాళ్ళందరూ సంఘముగా ప్రభు రాకడలో ఎత్తబడతారు. అదృశ్య రాకడ ఇప్పుడు మధ్యలో జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు అయిపోయింది, యెరూషలేముకు చేరుకున్నారు. వాళ్ళు బలహీనులైన వాళ్ళు బలవంతులుగా దేవుడు చేశాడు. ఇప్పుడు ప్రపంచ దేశాల మొత్తాన్ని కూడా యుద్ధం చేసినా కూడా జయించగలిగినటువంటి బలవంతులుగా ఇప్పుడు మన కళ్ళ ముందర కనపడుతుంది యెరూషలేం పట్టణం, ఇశ్రాయేలు దేశం. ఇవన్నీ కూడా ప్రవచనాలే. 14 వరకు చదివి ఉన్నానా?
11 చదువు కంటిన్యూ. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరిగెదను. రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారండి? 13 అయిపోయిందమ్మా. 14 కూడా చదువు. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లోనికి ఏ స్థలముల్లోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ప్రవచనాలండి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందల జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అదృశ్య రాకడ, సంఘమును ఎత్తుకెళ్ళిపోయే రాకడ ఏ గడియలోనైనా జరిగిపోద్ది. ఎవరు సిద్ధపడి ఉంటే వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళందరూ రేపు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళందరూ మరి 1000 ఏళ్ల పరిపాలనలో చివరిలో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో తట్టుకోలేక 666 ముద్ర వేయించుకొని ఈ లోకంతో రాజీ పడి ఆ యుగయుగాలు ఆరుని అగ్నికి వెళ్ళిపోయే గుంపు తయారవుతుంది. గమనించారా? ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాల్లో మనం ఉన్నామండి. ఈ రోజున మీకా గ్రంథంలో వచ్చి దేవుడు మనతో మాట్లాడిపోతే ఈ విషయాలన్నీ మనకు తెలిసేది కాదు. అంటే దేవుడు ఇప్పుడు మనల్ని ఎంత ప్రేమించి మనతో మాట్లాడుతున్నాను అంటారు. ప్రతి వచనం వెంబడి వచ్చిన ప్రతి విషయాన్ని దేవుడు మనకు చక్కగా నేర్పుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం మీకా గ్రంథంలో 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు మనం చదువుకుంటే ఇక్కడ దేవుని ప్రజలకు విరోధంగా లేచిన ప్రపంచ దేశంలో ఉన్న రాజులు, ప్రజలను, దేశాలను అన్నిటినీ కూడా దేవుడు యుద్ధం చేసి హర్మెగిద్దోను యుద్ధం అని యేస్కేలు పుస్తకం 38, 39 అధ్యాయాల్లో ఉన్నటువంటి గోగు మాగోగు యుద్ధం, ఆ యుద్ధాన్ని మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. చదవండి నాన్న. మీకా పుస్తకం 4వ అధ్యాయం 11 నుంచి చదువు. మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గనుక. ఇప్పుడు చూడండి, సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్ని జనులు అనేకులు. ఇప్పుడు చూడండి, అన్యజనులు అనేకులు నీ మీదకు కూడి వచ్చి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశంలో ఉన్న ఇతర దేశాలన్నీ కూడా యెరూషలేమును అపవిత్రపరచాలి. ఆ దేశాన్ని దేవుని ఉగ్రత పాలు చేయాలి, దాన్ని అపవిత్రపరచాలని ప్రపంచ దేశాల్లో ఉన్న అన్యజనుల దేశాలు మొత్తం యెరూషలేమును నాశనం చేసి అపవిత్రపరచాలని వీళ్ళందరూ లెగుస్తారంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కళ్ళంలో ఒకడు పనులు కూర్చున్నట్టు. ఇప్పుడు చూడండి, కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొన్నారు. ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు. ఇప్పుడు వాళ్ళు గ్రహించుకున్నారు అంటే అర్థం ఏంటి? 12వ వచనంలో అర్థం ఏంటి? చూడండి, నేను చాలా జాగ్రత్తగా చెప్తాను, అర్థం చేసుకోండి. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లుగా యెహోవా వారిని కూర్చును. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని, ఆ దేశాన్ని, అన్యజనుల దేశాలు మొత్తం దాన్ని అపవిత్రపరిచి దాన్ని నాశనం చేయాలని వస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేవుని ఆలోచన ఏంటో వాళ్ళకి తెలియదంట.
ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారంటే దొరికిపోయింది యెరూషలేం పట్టణం, ఇశ్రాయేల్ దేశం దొరికిపోయింది, దీన్ని సర్వనాశనం చేసి అపవిత్రపరిచి మరి తుత్తినీలుగా చేద్దామని వీళ్ళందరూ సమకూర్చుకొని కట్లగా సమకూర్చుకొని వస్తారంట. వీళ్ళందరినీ అసలు రప్పించింది ఎవరు? దేవుడు రప్పిస్తున్నాడు. అన్ని జనులందరినీ రేపి ఇశ్రాయేలు దేశం మీదకి దేవుడే రప్పిస్తున్నాడు. ఇప్పుడు రప్పించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని కూర్చును, అయితే వారు ఆయన తలంపులు ఎరగకున్నారు, ఆయన ఆలోచనలు గ్రహించుకున్నారు. కానీ దేవుడే ఈ అన్యజనులందరినీ పోగు చేసి ప్రేరేపించి తీసుకొచ్చాడు. కానీ ఈ సంగతి వాళ్ళకి అర్థం కాదు. అన్యజనులందరూ అనుకుంటారు మనకి ఇశ్రాయేల్ దేశం దేవుడు చిక్కిచ్చాడు, మా యుద్ధం చేద్దాం, వాడిని నాశనం చేద్దాం అని వాళ్ళ తమ బలాన్ని బట్టి అతిశయపడతారు అన్యజనులు అందరూ. కానీ దేవుని ఆలోచన వాళ్ళకి తెలియదు అంటున్నాడు దేవుడు. వారు ఎర్రోళ్ళారా, మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి కూర్చుకొని తీసుకురావడానికి కారణం నేనేరా, మిమ్మల్ని అందరినీ ఏం చేస్తానో చూడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు 13వ వచనం చదువునాను. సియోను కుమారి నీ శృంగము ఇనపదిగాను నీ డెక్కలు ఎత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము తొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును యెహోవాకు ప్రతిష్ఠితమగును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠితమగును. ఇప్పుడు దేవుడు 13వ వచనంలో ఏమంటాడు తెలిసిన, సియోను కుమారి నీ శృంగమును ఇనపదిగాను నీ డెక్కలు ఇత్తడిదిగాను చేసి, అంటే ఇప్పుడు ఈ ఇతర అన్య దేశాలు మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, ఇశ్రాయేలు పక్షంగా నిలబడి యుద్ధం చేసి వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలని బలవంతులుగా చేసి దేశం మొత్తాన్ని జయించే బలాన్ని ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలిసిన, ఈ చుట్టూ ఉన్న దేశాన్ని మొత్తాన్ని అణగొట్టే శక్తిని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తాడు. గమనించారా? ఈ ప్రపంచ దేశంలో ఉన్న సొత్తంతా దోచుకొని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ప్రతిష్ఠితంగా అప్పగిస్తారట. గమనించారా? ఇవన్నీ ప్రవచనాలండి. మీరు చదువుతారంటే జకర్యా పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనం నుంచి 9 దాకా చదవచ్చు. యేస్కేలు పుస్తకం ఈ 38, 39 అధ్యాయాలు 2 చదువుకోవచ్చు. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 11 నుంచి 16 వరకు చదువుకోవచ్చు. జకర్యా పుస్తకం 14వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జకర్యా పుస్తకం 12:2 నుంచి చదువునానా, నాకు సమయం అవుతుంది, నేను ముగిస్తాను. జకర్యా పుస్తకం 12వ అధ్యాయం 2 నుంచి చదువునానా. నేను యెరూషలేము చుట్టూనున్న నేడు యెరూషలేము చుట్టూ ఉన్న జనులకందరికి మత్తు పుట్టించే పాత్రగా చేయబోచున్నాను. మత్తు పుట్టించేటువంటి పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యోధా మీదకి వచ్చును. అది యోధా మీద కూడా వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బలమైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయవారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులు అందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికి బెదరును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టించును. యోధా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటిని అంధత్వమును కలగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యోధా అధికారులు కట్టెల క్రింది నిప్పులుగాను పనల కింద దివిటీలుగాను చేతును. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములోను నివసించుదురు.
స్వస్థలములోనే నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీదను యెహోవా యూదా వారిని మొదట రక్షించును. చూడండి, వీళ్ళందరూ అన్య దేశంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాళ్ళకి రక్షణ శృంగముగా దేవుడు ఉంటాడట. వాళ్ళందరినీ కాపాడుకుంటాడు. ప్రపంచ దేశంలో చుట్టూ ఉన్న అన్ని దేశాలు యుద్ధాలు చేసినా కూడా, వాళ్ళకు విరోధంగా లేచి నిలబడినా కూడా ఆయన తన ప్రజల్ని కాపాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఈరోజు రాత్రి గమనిస్తున్నారా, ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి పరిస్థితులండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అందరూ ఒక దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. మీరు ఏస్కేలు చదువుకోండి, 38, 39 గోగు మాగోగు యుద్ధం మొత్తం చదువుకోండి, మీకు అక్కడ స్పష్టంగా అర్థమైపోద్ది. గమనించండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ప్రకటన పుస్తకంలో కూడా 19-11 నుంచి కూడా చదువున్నాను. 2 మాటలు చదివించి నేను ముగిస్తాను. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయము 11 నుంచి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. పరలోకం నేను తెరవబడి ఉండుట నేను చూశాను. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. సత్యవంతుడు అను నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. ఆయన తన నీతిని బట్టి తీర్పు తీర్చుచు, విమర్శ చేయటం అంటే తీర్పు తీర్చటం, తీర్పు తీర్చుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఒక దగ్గరికి నప్పించి ఆయన తన నీతిని బట్టి యుద్ధం చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రపంచంలో ఎవరినైనా సరే, మనుషులైనా, దేశాలనైనా, ప్రపంచాన్నైనా తన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. దేవుని చట్టంలో, దేవుని లేఖనాల్లో ఎలాగూ దేవుడు రాయించాడో వాటన్నిటిని బట్టి తీర్పు జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటన్నిటిని బట్టి తీర్పు జరుగుతుంది. నేనేమన్నానంటే, మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లల సంతానాలకి దేవుని యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో దేవుడు జీవగ్రంథంలో ఏటిని రాశాడో తన నీతిని బట్టి తీర్పు తీర్చబోయే ఒక రోజు రాబోతుంది. ఆ తీర్పు నుండి తప్పించుకోవాలంటే నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ కూడా జీవగ్రంథాన్ని బాగా చదవాలి, తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, మనసు మార్చుకోవాలి. ఆయన ఏది చెప్పాడో అదే జరిగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇవాళ దేవుని వాక్యం ఎరిగిన పిల్లలు ఉన్నారండి కుటుంబంలో? దేవునికి భయపడి, పశ్చాత్తాపడి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడని భయపడే వాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు చూడండి, ఇక్కడే 21:11 కూడా చదవండి. 20:11 ప్రకటన పుస్తకం 20 అధ్యాయం 11 వచనం. మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను. వాటికి నిలవ చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడినట్టు వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములోనున్న తమ వారిని మృతులు అప్పగించెను. మరణమును మృతుల లోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తమ క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జీవగ్రంథంలో ఉన్న దానిని బట్టి, తన నీతిని బట్టి ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలందరినీ కూడా తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ ఒక్కరూ తప్పించుకోవడానికి లేదు. చనిపోయే ముందల దేవుని యొక్క చట్టంలో ఏ రూల్స్ రాయబడిందో అవన్నీ నమ్మి, విశ్వసించి, రక్షించబడి, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది నీతిమంతులై బ్రతకాల్సిందే. లేకపోతే
ఇప్పుడు ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరినీ సమకూర్చి అందరిని ఒక దగ్గర పెట్టి దేవుడు తీర్పు తీర్చి తన నీతిని బట్టి తీర్పు తీర్చి శిక్ష వేయబోతున్నాడు. ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ఇప్పుడు చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి నిజంగా అండి, భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రవచనాలు అన్నీ మన కళ్ళ ముందల అక్షరాలా కనపడుతున్నాయి. ఏ మనుషుడు తప్పించుకోలేడు. జీవగ్రంథంలో ఏం రాయబడిందో నీకు తెలియనప్పుడు, ఏమి రాయబడిందో నీకు, నీ పిల్లలకి, నీ భర్తకి తెలియనప్పుడు మీరు ఎలా సిద్ధపడతారు? అందుకనే ప్రతి వచనం వెంబడి వచనం ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా మీ అందరికి బోధించేది. అందుకే దేవుని సంకల్పం అంతా పిల్లలు, సంఘం, కుటుంబాలు అందరూ ఎరిగి ఉండాలి. గ్రామాలు, ప్రజలు, పట్టణాలు దేవుని యొక్క సంగతులు మొత్తం ఆయన సంకల్పం అంతా కూడా పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఈ రోజున అలా సిద్ధపడే కుటుంబాలు ఉన్నారండి. ఎంచేపుడికి తినటం, తాగటం, ఆస్తులు సంపాదించుకోవటం, వడ్డీలు కట్టుకోవటం, చీటీలు కట్టుకోవటం, అంతేనండి రాయప్ప గారు. మనం దేవుని ఎదుట చిలక నవ్వులు నవ్వితే ఆయన ఒప్పుకోడు. గమనించారా? ఖచ్చితంగా బతికుండగానే మనం ఆయన రాజ్యానికి సిద్ధపడాలి. ఒకరోజు బహిరంగ రాకడ ఆయన రాజ్యం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన వచ్చి పరిపాలన చేయబోతున్నాడు. ఆయన మంచి యాజకుడుగా, కాపరిగా వచ్చి మనల్ని ఎక్కడున్నా కూడా తప్పిపోయినప్పటికీ కూడా మరలా తిరిగి పశ్చాత్తాపడి మనసు మార్చుకుంటే మనల్ని కాపాడుకోవడానికి ఆయన మరలా మంచి కాపరిగా మనల్ని వెతికి కాపాడుకుంటున్నాడు. ఈరోజు రాత్రి నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా మనం మనసు మార్చుకోగలిగితే తిరిగి మరలా దేవుడు తన రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరిచి మనల్ని ఎత్తుకొని ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు మనల్ని అందరినీ సిద్ధపరచుకుంటాడు. ఆయన రాజుగా మనల్ని పరిపాలన చేస్తాడు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన్న మీకా గ్రంథము 4వ అధ్యాయం ముగించడానికి కృపనిచ్చారు. నెక్స్ట్ క్లాసులో 5వ అధ్యాయం ప్రారంభించబోతున్నాం. నాయన మీరు స్పష్టంగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మమ్మల్ని నాయన నీ వాక్కును ఆత్మను పంపి మాతో తేటగా మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దినాన మీకా ప్రవచించిన సంగతులన్నీ కూడా మీకు మంచి బోధకుడుగా ఉండి మాకు బోధించి మా ప్రాణాత్మ దేహ శరీరాల్ని అంతరంగంలో నీ రాజ్యమును అంగీకరించి సిద్ధపడడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము ఎదురు చూస్తున్న ఆ రాజ్యము పరలోకం నుండి కిందకి భూమి మీదకి రాబోతుంది అని, రాబోతున్న దినాల్లో ఏం జరుగుతుందో మాకు తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ కూడా విశ్వాసం ద్వారా పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడయుండి ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.